అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈ రోజు మన వంటగదిలో నేను చేయబోయే రెసిపీ అందరికీ ఇష్టమైందండి. చికెన్ పచ్చడి తయారు చేయబోతున్నాను. అది అందరూ బాగా ఇష్టపడతారు. ఎందుకంటే చికెన్ మనం డైలీ తెచ్చుకొని తింటాము, కానీ ఇలా నిల్వ చేసుకొని తింటే అందరూ ఇంక ఇష్టపడతారు కదండి. చికెన్ పికిల్ తయారు చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ప్యాకెట్ కారం ఏమీ వాడలేదు. ఇలా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వాటిని బాగా ఎండలో ఆరబెట్టుకున్నానండి. నేను 2 రకాలు తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయి కొన్ని తీసుకున్నానండి. పెద్ద మిరపకాయలు తీసుకున్నాను. ఇవి 2 కలిపి నేను మిషన్లో ఆడించుకున్నానండి. ఇవైతే ఇలా ఎండలో ఆరబెట్టుకున్నాను. ఇలా ఎండలో ఆరిన తర్వాత ఇదిగోండి తొడుములు ఇలా తీసేసిన తర్వాత మనం మిషన్లో ఆడించుకోవాలండి. ఇలా ఆడించుకున్న కారం అయితే గనక మనకు చాలా రోజులు నిల్వ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ప్యాకెట్ కారం ఏమి వాడకుండా నేచురల్ గా ఇలా మిరపకాయలు ఎండబెట్టుకుని కారం అనేది నేను మిషన్ లో ఆడిస్తున్నానండి. ఇదిగోండి చికెన్ అయితే నేను చిన్న చిన్న పీసెస్ కింద ఇట్లా తీసుకున్నాను. ఈ సైజు లో తీసుకున్నానండి. నేను వీటిని శుభ్రంగా నేను కడుక్కున్న వాటిని నేను ఇలా ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ ఏమీ లేకుండానే నేను ఇలా ఉడికించుకుంటున్నానండి. ఇలా ఉడకడం కోసం నేను 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. వీటితో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలండి. వాటర్ ఏమి వేయొద్దండి. వాటర్ అంతా డ్రై అయిపోవాలి దీంట్లోది. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందామండి. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నప్పుడే దాంట్లోంచి వాటర్ అనేది మనకి బయటకు వస్తూ ఉంటుంది. మనం ఇందులో వాటర్ ఏమీ వేయలేదు, కానీ వాటర్ చూడండి ఎలా ఉందో. ఆ మాంసంలో వాటర్ అంతా కూడా తడి అనేది లేకుండా మనకి బయటికి ఇలా వచ్చేసేయాలి. ఆ వాటర్లోనే ఉడికిపోతుందండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆ వాటర్లో ఉడికితే కనుక మనకి ముక్కకి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. నేను 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మనం బాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందామండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కకి బాగా పడితే గనక చాలా బాగుంటుందండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి. ఆ మాంసం మనకి ఉడికే లోపల మనం చింతపండు రెడీ చేసుకుందామండి. నేను ఒక పెద్ద నిమ్మపండు సైజు అంతా చింతపండు తీసుకున్నాను. దాన్ని గిన్నెలో వేసి ఉడికించుకుంటున్నాను. చింతపండు ఉడికేటప్పటికి మనం ఇదిగో చికెన్ అనేది ఇలా రోస్ట్ అయిపోయింది. బాగా వాటర్ అయింది ఏమీ లేకుండా రోస్ట్ అయిపోయిందండి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. అదే గిన్నెలోని నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. పల్లి ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 1/2 లీటర్ ఆయిల్ వేసుకుంటున్నానండి. కరెక్ట్ గా మనకి కేజీ చికెన్ కి 1/2 లీటర్ ఆయిల్ సరిపోతుంది. నేను 1/2 లీటర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా చికెన్ ఉడికించుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకోవాలి.
చికెన్ అనేది మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలండి. ప్రతి చోట మనకి ముక్క అనేది వేగాలి కాబట్టి ఇలా తిప్పుతూ ఉండాలి. ఇది బంగారపు రంగు వచ్చే వరకు దీన్ని మనం వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా గోల్డెన్ షేడ్ వచ్చింది కదా, దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ముక్క అనేది ఇలా వేగింది అనుకోండి, మనకి అసలు పచ్చడి అసలు పాడవదు. వాటర్ కానీ అందులో ఉండిపోతే గనక పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. అందుకని చెప్పేసి మనం వాటర్ ఏమీ లేకుండా దాన్ని ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి. ఉన్న చికెన్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీన్ని కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిందండి. నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ చికెన్ని ఇలా తీసుకున్నాం కదా, ఇలాగా మనకి గోల్డెన్ షేడ్ రావాలి. దీన్ని కొద్దిసేపు చల్లారి పెట్టుకుందాము. వేయించుకున్న చికెన్ వేసుకున్నాను. నేను ఉడికించుకున్న చింతపండుని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి, దాన్ని వేసుకుంటున్నాను. రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. అంటే చికెన్లో ఉప్పు వేసి ఉడికించాను కదండి, మనం చూసుకొని వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆవపిండి. నేను ఆవాలను కూడా రోస్ట్ చేసుకున్నానండి. రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నాను. రెండు స్పూన్ల మెంతుల పిండి వేసుకుంటున్నాను. ఇది కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని దాన్ని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నానండి. నేను కారం వేసుకుంటున్నానండి. నేను కిలో చికెన్ తీసుకున్నాను. అంటే ఇది కారం నాకు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇంకా తక్కువే వేసుకుంటున్నాను. మీరు కారం చూసుకొని దాని తగ్గట్టు వేసుకోండి. నాకైతే కారం అయితే ఇట్లా సరిపోయింది. నేను గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది నేనే రెడీ చేసుకున్నానండి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి నేను అవి కూడా రోస్ట్ చేసుకుని మరి నేను మిక్సీ పట్టుకున్నానండి. దాన్ని 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇది కూడా రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. ఆ పొడినే వేసుకుంటున్నాను. 1 టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. దీన్ని కూడా వేయించి మిక్సీ పట్టుకున్నాను. ఆ పొడినే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టేటట్టుగా మనం చేతితోనే కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిసిన తర్వాత ఇందులో నేను చింతపండే వాడానండి. నిమ్మకాయ అయితే అసలు వాడలేదు. నిమ్మకాయ వాడింది ఏంటంటే మనకి ఎక్కువ కాలం అనేది నిల్వ ఉండదు. చింతపండుతో వాడింది మనకి ఎంత కాలమైనా నిల్వ ఉంటుందండి. నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. మనం ఆయిల్ సపరేట్గా ఏమీ వేసుకోనక్కర్లేదు. చికెన్ వేయించుకున్నాం కదండి, అదే ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి, ముక్క ముక్కకి పట్టేటట్టుగా.
ఇలా కలిపిన తర్వాత నేను మిగతా ఆయిల్ కూడా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటుంటేనే మనకి కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. కలుపుతుంటే నాకే నోరూరుతుందండి. ఇది మనకి 1 year వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఇదైతే మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, మనకి పికిల్ అయితే రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో నోరూరించే స్పైసీగా ఉండే చికెన్ పికిల్ రెడీ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. Please subscribe Ammamma Chetu Vanta.